ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి అన్ని మంచి శుభగడియలాగానే మనకు కనపడుతూ ఉన్నాయి. శుభవార్తలే మనకు వినపడతా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో పెట్టుబడుల్లో ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం వచ్చింది. ఒకప్పుడు లాస్ట్ 5 years చూసుకుంటే 2019-24 మధ్య చాలా కష్టమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. అనేక మంది వలసలు ఎక్కువ వెళ్ళిపోయారు. పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడిదారులు కూడా ఆసక్తి చూపించలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారంలో కూటమి వచ్చిన తర్వాత 2024 ఎలక్షన్ తర్వాత ఈ 2 yearsలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. ఇది మనం చెప్తున్న మాట కాదు, సుమన్ టీవీలో చెప్తున్న మాట. ఎవరిదంటే ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం బరోడా బ్యాంక్ ఆఫ్ వాళ్ళు 2025-26 సంవత్సరానికి ఈ దేశంలో అత్యంత ఆకర్షణీయమైన నగరం అంటే పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి, తర్వాత ఈజ్ అండ్ స్పీడ్ అండ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇది కావాలి, వాళ్ళకి ఇమ్మీడియట్ గా అన్ని పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. కాబట్టి నేను ఇందాక చెప్తున్నట్టుగా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ లో ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కి దాదాపుగా 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చినాయి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పూర్తవుతుందనే ఆశ 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రధానమైన కారణం అయితే ఆయనకు ఉన్న పరిణితితో పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రోజు మోదీ గారి యొక్క ఆశీస్సులు, లోకేష్ గారి యొక్క పనితనంతో ఈ ముగ్గురు త్రిమూర్తుల ద్వయం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఫోర్బ్స్ ఎక్కిందంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కూడా కాదని. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఏ పర్సెంట్ 9.5%తో ఉంది. ఫస్ట్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ 25.3% పెట్టుబడులు. అటు రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఇంధన రంగం కావచ్చు, మెటల్ కావచ్చు, పోర్టులు కావచ్చు, పారిశ్రామిక కావచ్చు, డిజిటల్ రంగం కావచ్చు, ఏ విధంగా ఏ రంగాలు చూసుకున్న ఐటీ రంగం కావచ్చు, అటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే ప్రాంతాలే లేకుండా అన్ని ప్రాంతాల్లో, ఎందుకంటే గుజరాత్ తర్వాత తీర ప్రాంతం 974 కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్కు వరం. మరి 5 సంవత్సరాలు దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పోర్టులు వచ్చేస్తున్నాయి. 1,00,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం రాబోతుంది. మరి 12.5 లక్షల కోట్ల పెట్టుబడులు మనం విశాఖపట్నం పారిశ్రామిక సదస్సులు మనం చూసాం. ఇప్పుడు ఫోర్బ్స్ ఇండియా 2025-26 సంవత్సరానికి నివేదిక ప్రకారం చూసుకుంటే దేశం మొత్తం వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అంటే 25.3%. తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఒడిశా 13.1% ఉంది. తర్వాత ప్లేస్ మహారాష్ట్ర 12.8%. అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలే ఈ దేశంలో 51.2% పెట్టుబడులు తీసుకునే రాష్ట్రాలుగా నిలిచిపోతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 9.5%తో ఉంది. అంటే ఈ 9 నెలల్లో 26,60,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడ రాబోతున్నాయి అనమాట. ఏదైనా కానీ ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ యొక్క నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఒక సెన్సేషనల్ గా క్రియేట్ అయి ఉంది. ఎందుకంటే మనం చూసాం 4 దశాబ్దాల అనుభవం ఉండి 14 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ కావచ్చు, లోకేష్ కి యువగలం ద్వారా నాయకుడిగా ఎమర్జ్ అయిన తీరు కావచ్చు, ఇందుగలడు అందులేదన్న ఎందెద్దు ఎతికిన ఈ ముగ్గురు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో పెట్టుబడులు తీసుకొచ్చే విధానంలో సక్సెస్ అయిన తీరుని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. మరి 2025-2026 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఆంధ్రుల రాజధాని అమరావతి పూర్తవుతుందనే ఆశ కలిగింది. బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. 24 hours డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉన్నది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. సింగపూర్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇతర దేశాలు కూడా పెట్టుబడులు, కొరియా వాళ్ళు వస్తున్నారు. దీంతో పాటు గూగుల్ ఇంటర్నేషనల్ సంస్థలు వస్తున్నాయి. ఇకపోతే ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా 2027 నాటికి కనపడతా ఉంది. కాబట్టి చాలా తీర ప్రాంతం, సుదీర్ఘ తీర ప్రాంతం ఉండి ఎందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజంలో అభివృద్ధి చెందలేదు, ఎందుకు పోర్టులు రాలేదు, ఎందుకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రాలేదు అనే పరిస్థితి నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చిరునామాగా మారిన తీరు చాలా విత్ ఇన్ షార్ట్ టైం అధికారంలో వచ్చి 2 years లోనే ఇంత ప్రగతి సాధించడం అంటే ఏంటి? స్వార్థాలను రాజకీయాలు చేయడం. 15 సంవత్సరాలు మేమే ఉంటామంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బిల్డప్ చేస్తున్నారు. మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి. సుస్థిరమైన లా అండ్ ఆర్డర్ తో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావడానికి ఎటువంటి బెదిరించొద్దు. పెట్టుబడులను బెదిరిస్తే మోకాల మీద కూర్చోబెడతానని చెప్పేసి స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వార్నింగ్ చేస్తున్నారు. విత్ ఇన్ 2 years లోనే తన శాఖలకు అన్ని తీసుకొస్తా. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తర్వాత టూరిజం, అటవీ శాఖ, గ్రామీణ నీటిపారుదలకి ఒక రికార్డు సృష్టించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిలో ఇండియాలోని ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఐటీలో కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, నెక్స్ట్ లెవెల్ తీసుకొస్తున్నారు లోకేష్ గారు. ఇవన్నీ మానిటరింగ్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శవంతమైన సీనియర్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారు ఎమర్జ్ అవుతున్న తీరు ఈ రోజు దేశంలోనే అందరి నోట ఆంధ్రప్రదేశ్ మాట. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంటది. మరి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు, తర్వాత విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందుల మధ్య ఈ రోజు మళ్ళా ఆ పరిస్థితి నుంచి, అప్పులమయం నుంచి ఆర్థిక అభివృద్ధిగా దిశగా ఎదుగుతున్న తీరు నభూతో భవిష్యత్తుగా మనం చెప్పవచ్చు. ఏదైనా కానీ 2025-26 ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క ఆర్థిక పరంగా అన్ని రంగాలు, ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, వలసలు పోయే అవకాశం లేదు, రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, పోర్టులు అభివృద్ధి చేస్తున్నారు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో జవాబుదారీతనం తీసుకొస్తున్నారు. ఏదేమైనా కానీ
అన్ని రంగాల్లో ఈ దేశంలోనే ఆదర్శవంతమైన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, పెట్టుబడులు పెట్టే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడంలో ఈ త్రిమూర్తుల ద్వయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క పాత్ర అది ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.